నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలోని నర్సు రోడ్డులో గల మారుతి మందిరం ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ ఏకచక్రేశ్వరాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు శాఖ పర్యవేక్షకురాలు కమల, కార్యనిర్వహణ అధికారి రాములు ఆధ్వర్యంలో మంగళవారం హుండీలను లెక్కించడం జరిగింది. మారుతి మందిరంలో 7 నెలలకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 30,660 రూపాయలు వచ్చినట్లు, అదేవిధంగా మహాశివరాత్రి పురస్కరించుకుని ఏకచక్రేశ్వర శివాలయంలో 3,02,990 రూపాయలు భక్తుల కానుకల ద్వారా నగదు వచ్చాయని, కానుకల నగదును ఆయా దేవాలయాల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని శాఖ పర్యవేక్షకురాలు, కార్యనిర్వహణ అధికారి, ఆలయ చైర్మన్ శంకర్ హరికాంచారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నగదుని ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ ఆదేశానుసారం ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయాల ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్, ప్రవీణ్ మహారాజ్, అర్చకులు మహేష్ పాఠక్, శివ, వాసవి క్లబ్ బోధన్, శ్రీ వైష్ణవి సంస్థ నిజామాబాద్ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ మారుతి మందిరు బోధను యొక్క హుండీ విప్పగా 36,661 రూపాయి వచ్చినది. అందులో వెండి బంగారం ఏమీ వెళ్ళలేదు. ఇది దాదాపు 8 నెలల హుండీ. జై హనుమాన్. జై హనుమాన్. ఈరోజు బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరం యొక్క హుండీలు విప్పనైనది. సుమారుగా 8 నెలల పాటు హుండీ విప్పగా భక్తులు సమర్పించిన కానుకలు రూపాయలు 36,661 రూపాయల ఆదాయం వచ్చింది. ఇటు రూపాయలను దేవస్థాన ఖర్చులకు వినియోగిస్తాము. ఆదాయాన్ని మొత్తం కూడా పర్యవేక్షణాధికారి కమలా మేడం గారి ఆధ్వర్యంలో లెక్కించడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మన్ గారు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ మాసంలో ఈ ఆలయంలో హనుమాన్ జన్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ అర్చకుల ద్వారా మరియు చైర్మన్ కమిటీ మెంబర్ల ద్వారా చేయడానికి నిర్ణయించినాము. భక్తులు కూడా ఇటు ఉత్సవాలకు సహకరించి విజయాన్ని అందించవలసిందిగా కోరుచున్నాము. ఏర్పాట్లు ఒక వారం రోజుల ముందు నుండి ప్రారంభిస్తాము. కావున భక్తులు ఇటు ఉత్సవాలకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఓం నమః శివాయ. శ్రీ చక్రేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల ద్వారా వచ్చిన కానుకలను ఈరోజు దేవాదాయ శాఖ పర్యవేక్షణాధికారి కమల గారి పర్యవేక్షణలో మరియు ఆలయ చైర్మన్ హరికాంచారి అభివృద్ధి కమిటీ సభ్యుల సమక్షంలో, అదేవిధంగా భక్త బృందం సహకారంతో హుండీ లెక్కింపు చేయడం జరిగింది. ఈ శివరాత్రి సందర్భంగా భక్తులు కానుకల రూపేణా సమర్పించిన రూపాయలు 3,02,990 రూపాయలు వచ్చినవి. వీటి ఆదాయాన్ని దేవాలయ అభివృద్ధికి మరియు దేవాలయ నిర్వహణకు మాత్రమే వినియోగిస్తాము. భక్తులు ఇట్టి కానుకల రూపేణ ఇచ్చిన ఆదాయాన్ని కూడా బ్యాంకులో జమ చేస్తాము. ఈ సందర్భంగా భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. ఈరోజు బోధన్ పట్టణ ఏకచక్రేశ్వర శివాలయంలో మన మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన కానుకలను దేవాదాయ ధర్మాదాయ మరియు మా పాలకవర్గము మరియు గ్రామ పెద్దల సమక్షంలో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మహిళా శ్రేణులు వచ్చి వాళ్ళు కూడా హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. నగదుగా 3,02,090 రూపాయలు నగదు రూపాయన రావడం జరిగింది. ఇటు రూపాయలు మా బోధన్ ఈవో రాములు మరియు నిజామాబాద్ ఈవో కమలా మేడం గారి ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరిగింది. ఇటు రూపాయలు దేవాదాయ ధర్మాదాయ శాఖ అకౌంట్లో జమ చేయబడును. మరియు
మన గుడికి అభివృద్ధి దానికి వాడుకోవడం జరుగుతుందని చెప్పేసి మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్లు అంటే పోలీస్ వారి శాఖ కానీ, మరియు రెవెన్యూ కానీ, మరియు మున్సిపాలిటీ కానీ, మరియు ప్రెస్ సోదరులు, మీడియా కానీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కానీ మాకు సహకారాలు అందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం జరిగింది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఓం నమః శివాయ. స్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి శ్రీ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానం బోధన్ పట్టణంలో గల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనాది అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించుకొని ఇట్టి కార్యక్రమంలో ధన రూపంలో వస్తు రూపంలో స్వామివారికి అర్పించినటువంటి ఏవైతే హుండీ ఉంటుందో అటువంటి హుండీ లెక్కింపు జరిగింది. మా చైర్మన్ గారు మరియు మా కార్యనిర్వహణాధికారి గారు ఆధ్వర్యంలో ఇటువంటి హుండీ లెక్కించడం జరిగింది. ముఖ్యంగా మా పర్యవేక్షకురాలు కమలా మేడం గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు మరియు దీంట్లో విశేషంగా అన్ని డిపార్ట్మెంట్ల వారు సహకారంతో మరియు అతిగా విశేషంగా అంటే మా మీడియా మిత్రుల వారు అందరికీ ఇక్కడి నుంచే దివ్య దృష్టితో వాళ్ళందరికీ చూపించడం జరిగింది. దాని మూలంగా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరియు ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.